హలో క్లాస్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.3లో ఫోర్త్ క్వెషన్ చూస్తున్నాం. ఫోర్త్ క్వెషన్ ఏంటి? ఎక్స్‌ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ/క్యూ. ఓకే. ఇక్కడ కింద ఇచ్చిన డెసిమల్స్‌కి మనం పీ/క్యూ ఫార్మ్‌లో రాయాలి. అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ కూడా రాసేసేయాలి. ఓకేనా? అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామో చూడాలి. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏంటి? 43.123. ఓకేనా? ఇప్పుడు ఈ 43.123ని పీ/క్యూ ఫార్మ్‌లో రాయాలి. సో, నేనేం చేస్తాను, ఈ పాయింట్ కట్ చేస్తాను. పాయింట్ కట్ చేస్తే కింద 1 ఎన్ని నంబర్స్ ఉన్నాయి దాని తర్వాత 1, 2, 3. సో, 3 జీరోస్ రాస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు ఏమైపోయింది ఇది కాస్త 43,123/1000. ఓకేనా? పీ/క్యూ ఫార్మ్‌లో రాసాం కదా! పర్ఫెక్ట్. ఫస్ట్ వన్ డన్. ఇంకా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూకి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి క్యూని. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి కదా క్యూని. ఫస్ట్ ఇది పీ/క్యూ ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు క్యూ ప్లేస్‌లో ఏముంది? 1000. సో, 1000 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ చూడండి 1000 తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. 2 తోని స్టార్ట్ చేస్తున్నాను. 2 500 500 అనేది 2 250 ఇప్పుడు 250 అనేది 2 టేబుల్‌లో పోతదా? యెస్. 2 125 నెక్స్ట్ 125 అనేది ఏ టేబుల్‌లో పోతది? 525 నెక్స్ట్ 5 5 ఇంకా 5 1 అంతేనా? సో, 1000 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఎన్ని 2s ఉన్నాయి? 1, 2, 3 అంటే 2 క్యూబ్ ఇంటూ 5s ఎన్నున్నాయి? 3 5s ఉన్నాయి. సో, అంటే 5 క్యూబ్. ఇక్కడ చూడండి పీ/క్యూ ఫార్మ్ రాసేసాం. ఇంకా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ అడిగాడు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ 5/3 అంతే. ఓకేనా? సో, ఇప్పుడు పీ/క్యూ ఫార్మ్ అయిపోయింది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా రాసాం. ఓకే. వాట్ డు యూ అబ్జర్వ్ అని అంటే ఏం అబ్జర్వ్ చేసాం మనం? పీ/క్యూ ఫార్మ్‌లో రాయగలుగుతున్నాం. ఇంకా ఇదేమంటారు? క్యూ ఎలా ఉంది? 2n ఇంటూ 5m ఫార్మాట్‌లో ఉంది. వాట్ డు యూ అబ్జర్వ్ అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్. అంతే కదా! పీ/క్యూ ఫార్మ్‌లో రాయగలుగుతున్నాం. ఇంకా విత్ టర్మినేటింగ్ డెసిమల్. సో, ఇక్కడ చూడండి నేను ఎందుకు అలా రాసాను? ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్ విత్ టర్మినేటింగ్ డెసిమల్ అని. ఫస్ట్ పీ/క్యూ ఫార్మ్‌లో ఉంది. క్యూ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇంకా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ ఏదైతే ఉందో అది 2m ఇంకా 5n ఫార్మాట్‌లో ఉంది. ఈ ఫార్మాట్‌లో ఉంటే అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతది కదా! అదే నేను ఇక్కడ రాసాను. ఓకేనా? దీంతో ఈ క్వెషన్ సాల్వ్ అయిపోతది. ఓకేనా? ఈ క్వెషన్‌లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను పక్కాగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. సెకండ్ క్వెషన్ ఏంటి? 0.12011120001 సో ఆన్. ఓకేనా? ఇది మన సెకండ్ క్వెషన్. సో, మనం ఏం చేయాలి? ఈ డెసిమల్ నంబర్స్‌ని పీ/క్యూ ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలి. కానీ ఈ డెసిమల్ ఏంటి? నాన్ టర్మినేటింగ్ కదా! ఎండ్ అవ్వట్నే లేదు. సో, అసలు దీన్ని మనం పీ/క్యూ ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయలేము. దాన్ని ఎలా రాస్తామంటే ద గివెన్ డెసిమల్ ఈస్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. అంతే కదా! నాన్ రిపీటింగ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి 0.120, 120, 120 ఉంటే రిపీట్ అవుతుంది కదా! 120 ఇక్కడ అలా కూడా కాదు. సో, నాన్ రిపీటింగ్. ఓకేనా? సో, హెన్స్ ఇట్ కెనాట్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ పీ/క్యూ. సో, పీ/క్యూ ఫార్మ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయలేము. అందుకే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ కూడా ఉండవు. ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే ద అబ్జర్వేషన్ ఈస్ ఇట్ ఈస్ అ ఇర్రేషనల్ నంబర్. ఇదే మన అబ్జర్వేషన్. ఓకేనా? ఇలా రాస్తే ఈ క్వెషన్‌కి సొల్యూషన్ అయిపోయినట్టే. ఇప్పుడు మీకు అర్థమైందా? దీనికంటూ ఒక ఫైనైట్ ఆన్సర్ లేదు కదా! సో, ఇది నాన్ టర్మినేటింగ్. నాన్ టర్మినేటింగ్ ఉన్నప్పుడు మనం పీ/క్యూ ఫార్మ్‌లో చెప్పలేము. అదే నేను ఇక్కడ రాసాననమాట. దీంతో ఈ క్వెషన్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వెషన్ ఏంటి?
43.12 పైన బార్ ఉంది. పైన బార్ ఉంటే అర్థం ఏంటంటే అది రిపీట్ అవుతుంది అని అర్థం. అంటే ఏంటి 43.12, 12, 12 సో ఆన్ అలా రిపీట్ అవుతుంది అని అర్థం. ఓకేనా? సో, ఇలాంటి క్వెషన్స్‌ని ఎలా సాల్వ్ చేయాలి అంటే లెట్ ఎక్స్ బి 43.12 ఓకేనా? నేను అనుకుంటున్నాను. ఒకవేళ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 43.12 అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తామో చెప్తాను. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇలాంటి క్వెషన్స్‌ని ఎలా సాల్వ్ చేయాలంటే నెక్స్ట్ స్టెప్ మల్టిప్లయింగ్ 100 ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? ఇప్పుడు 100 ఎందుకు మల్టిప్లై చేస్తున్నానంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉంటే నేను 1000 మల్టిప్లై చేసేదాన్ని. పాయింట్ తర్వాత 1 డిజిటే ఉంటే నేను 10 మల్టిప్లై చేసేదాన్ని. ఓకేనా? నెక్స్ట్ చూడండి 100x ఈజ్ ఈక్వల్స్ టు 4312.12 ఓకేనా? ఇదొస్తది. ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడెన్ నేను మల్టిప్లై చేశాను 100 ఆన్ బోత్ సైడ్స్ అని ఇట్లాంటి క్వెషన్స్ వద్దు. ఎప్పుడైతే ఇలాంటి బార్ క్వెషన్స్ ఉంటాయో ఇట్లా 1, 2 పైన బార్ ఉంది కదా! అలాంటి క్వెషన్స్‌కి ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ అనమాట. దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే ఆ పైన బార్ పోతదనమాట. ఆ బార్ పోవడానికి 100 మల్టిప్లై చేస్తాం. దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే 2 మైనస్ 1. 2 మైనస్ 1 ఏంటి అనుకోవద్దు. ఈక్వేషన్ 2లో నుంచి 1 తీసేస్తాం. అది ఎలాగో చూస్తాను చూడండి. 100x ఈజ్ ఈక్వల్స్ టు 4312.12 బార్. అలాగే x ఈజ్ ఈక్వల్స్ టు 43.12 బార్. కదా! ఇప్పుడు మనం దీన్ని మైనస్ చేయాలన్నమాట. అదే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 అంటే. ఇప్పుడు 0.00 ఎందుకంటే 1, 2 బార్ల నుంచి 1, 2 బార్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 10 క్యారీ తీసుకుంటాం. అప్పుడు 12 అయిపోతది. సో, 9 అవుతది. నెక్స్ట్ మళ్ళీ 10 క్యారీ తీసుకుంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి 6 అయిపోతది. 10 మైనస్ 4 నెక్స్ట్ 3లో నుంచి ఆల్రెడీ 1 పోయింది. 2 4269 ఈజ్ ఈక్వల్స్ టు 100xలో నుంచి 1x తీసేస్తే ఏమవుతది? 99x ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి. 99x ఈజ్ ఈక్వల్స్ టు 4269. x ఈజ్ ఈక్వల్స్ టు 4269/99. ఇదే మన p/q ఫార్మ్ అన్నమాట. ఓకేనా? ఈ క్వెషన్‌కొచ్చిన p/q ఫార్మ్ ఇదే. కానీ దీన్ని ఇంకా మనము కట్ చేయొచ్చు. సో, కట్ చేస్తే ఏమొస్తది? 3 టేబుల్‌లోనే కట్ చేస్తున్నా. 3 1జా, 3 4జా, 3 2జా, 3 3జా. సో, 3 3జా అంటే 333జా 99 అండ్ 3 1423జా 4269. ఏం మిగులుతది? x ఈజ్ ఈక్వల్స్ టు 1423/33 ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైందా? 100తో ఎందుకు మల్టిప్లై చేసాము? అంటే ఇక్కడ ఏం చేసాం మనం? x ఇంటూ 100 చేసాము. అలాగే ఈ నెంబర్ ఇంటూ 100 చేసాము. ఎందుకు చేసాము అంటే ఈ బార్ ఈ 1, 2 మీద ఉన్న బార్‌ని తీసేయడానికి చేసామన్నమాట. ఓకేనా? ఇప్పుడు అలా సాల్వ్ చేస్తే మనకు x ఈజ్ ఈక్వల్స్ టు 1423/33 వచ్చింది. అది p/q. ఇప్పుడు qకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి కదా! q ప్లేస్‌లో ఏముంది? 33. సో, q ఈజ్ ఈక్వల్స్ టు 33. q ప్లేస్‌లో 33 ఉంది. 33కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3 11జా 11 1జా అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 33 ఏంటి? 3 అండ్ 11 అంతే కదా! ఇప్పుడు క్వెషన్ చూడండి. p/q ఫామ్‌లో ఎక్స్‌ప్రెస్ చేసేసాం. అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా రాసాం. వాట్ డూ యూ అబ్జర్వ్ అంటున్నాడు. మనం ఏం అబ్జర్వ్ చేసాం? ఇట్ ఈజ్ అ రేషనల్ నెంబర్ అని అబ్జర్వ్ చేసాం. ఓకేనా? ఎందుకు చెప్తున్నాను నేను ఇది రేషనల్ నెంబర్ అని? మీరు చూడండి p/q ఫామ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయగలిగాము. q నాట్ ఈక్వల్స్ టు 0 అంతే కదా! p అండ్ q అనేవి కోప్రైమ్. అందుకే దేర్‌ఫోర్ ఇట్ ఈజ్ అ రేషనల్ నెంబర్ అని మనం రాసేసాం. ఓకేనా? ఇది మన అబ్జర్వేషన్. ఇలా ఈ క్వెషన్ సాల్వ్ అయిపోతది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఫోర్త్ క్వెషన్ ఏంటి? 0.63 బార్. ఈ పైనున్న బార్‌ని ఎలా తీసేస్తామో మీకు ముందు క్వెషన్‌లోనే అర్థమైపోయి ఉంటది. నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తాను అంటే మీరు ఒకసారి సాల్వ్ చేయండి మీ అంతట మీరు. సాల్వ్ అవ్వకపోతే అప్పుడొచ్చి ఆన్సర్ చెక్ చేయండి. అలా మీకు హెల్ప్ అవుతది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. x ఈజ్ ఈక్వల్స్ టు 0.63 బార్ అనుకుంటున్నాను. ఇచ్చిన దాన్ని నేను x అనుకుంటున్నాను అంతే. సో దట్ నాకు ఈక్వేషన్
1 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మల్టిప్లయింగ్ 100 ఆన్ బోత్ సైడ్స్. చూద్దామా? 100 ఇంటూ ఎక్స్ అలాగే 100 ఇంటూ 0.63 బార్. ఏం చేస్తున్నాం ఇక్కడ? మల్టిప్లయింగ్ 100 ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? మల్టిప్లై చేస్తే ఏమొస్తది? 100 ఇంటూ ఎక్స్ ఏమవుతది? 100x. ఇంకా 100 ఇంటూ 0.63 బార్ ఏమవుతది? 63.63 బార్ అవుతది. ఎందుకు 100 తోని మల్టిప్లై చేస్తున్నాను 10,000 కాకుండా అంటే, ఇప్పుడు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేస్తాం. పాయింట్ తర్వాత 1 డిజిటే ఉంటే 10తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? నౌ ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2. మనం నెక్స్ట్ ఏం చేస్తాం? మీకు ఆల్రెడీ తెలుసు. నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఓకేనా? సో 2లో నుంచి 1 తీసేసేయాలి. సో నేను ఫస్ట్ 2 రాసుకుంటున్నాను. 100x ఈజ్ ఈక్వల్స్ టు 63 బార్ అనేదేమో ఈక్వేషన్ 2 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.63 బార్ అనేదేమో ఈక్వేషన్ 1. నేను ఇప్పుడు మైనస్ చేస్తాను. ఓకేనా? మైనస్ చేస్తే నాకు ఏమొస్తది? 63 బార్ నుంచి 63 బార్ పోతది 0. పాయింట్ ఇక్కడ 63 ఉంటది. నెక్స్ట్ 100xలో నుంచి ఒక x తీసేస్తే 99x అవుతది. అంతేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి 99x ఈజ్ ఈక్వల్స్ టు 63 కదా! అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 63/99. సేమ్ మళ్ళీ ఇది 3 టేబుల్‌లో కట్ అవుతది. 3 21 3 33 అంటే 21/33. 21/33 ఇదేనా మన p/q? కాదు. ఎందుకంటే గమనించండి 21, 33 కూడా 3 టేబుల్‌లో పోతాయి. సో ఫర్దర్ కట్ చేసుకోవాలి. 3 7s 3 11s ఏమైపోతది ఇప్పుడు? x ఈజ్ ఈక్వల్స్ టు 7/11. సో ఇదే మన p/q. ఓకేనా? ఇప్పుడు q ప్లేస్‌లో ఏముంది? 11. 11ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తది? 11 వస్తది. అంతే కదా! చూడండి 11 1s 11. ఎందుకిలా? ఎందుకంటే 11 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 11 ఈజ్ 11. అంతే కదా! q ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. మనం q ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసాము. p/qలో కూడా ఎక్స్‌ప్రెస్ చేసేసాము. అంతేనా? ఇప్పుడు ఇంకేమంటున్నాడు? వాట్ డూ యూ అబ్జర్వ్ అని అంటున్నాడు. ఏం అబ్జర్వ్ చేసాం మనము? 0.63 బార్ అనేది రేషనల్ నెంబర్ అని అబ్జర్వ్ చేసాం మనం. ఎందుకంటే p/q ఫామ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయగలిగాము. అలా. ఓకేనా? దేర్‌ఫోర్ 0.63 బార్ ఈజ్ అ రేషనల్ నెంబర్. ఓకేనా? ఇదే మన సొల్యూషన్. దీంతో మన 4th క్వెషన్ ఇంకా 1.3 ఎక్సర్సైజ్ 2 కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? ఈ క్వెషన్‌లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైందని కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.